Okay, solvable for P lo. Next problem 4y square p square plus 2xy into 3x plus 1 into p plus 3x cube is equal to 0. Okay, so continuation 4y square p square. సో ఈ టూ టర్మ్స్ మనం మల్టిప్లై చేసుకుందాం. 2xy p ఇంటూ 3x 2xy ఇంటూ 3x అంటే ఏమొస్తుంది? 2 3 6x స్క్వేర్ y ఆల్సో p. సో ఈ 2xy తోటి p తోటి ఈ బ్రాకెట్ని మనం మల్టిప్లై చేసుకోవాలి. అట్లానే 2xy ఇంటూ 1 2xy దాంతోపాటు p. ఓకే, ప్లస్ 3x క్యూబ్ is equal to 0. సో ఫస్ట్ టూ టర్మ్స్లో మనం 2yp అనే దాన్ని మనం కామన్ తీసుకుందాం. ఫస్ట్ టూ టర్మ్స్లో 2yp అనేది మనకి కామన్ వస్తుంది. సో ద రిమైనింగ్ ఈజ్ 2 2s 4. y స్క్వేర్లో y పోతే y ఉంటుంది, p స్క్వేర్లో p పోతే ఇంకొక p ఉంటుంది. సో ఇక్కడ 2 3s. సో మనకి yp అనేది కామన్ వచ్చేసింది, రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఈ టూ టర్మ్స్లో మనకి ఎంతవరకు అయితే కామన్ వస్తుందో అంతవరకు మనకి ఎక్స్ మాత్రమే కామన్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఎక్స్ కామన్ తీస్తే 2py ప్లస్ 3x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ రెండు సేమ్ ఉన్నాయి, 2py ప్లస్ 3x స్క్వేర్. Now take 2py plus 3x square as common. We get 2yp plus x in the bracket. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి కామన్ తీస్తే ఈ రెండు బ్రాకెట్లోకి వచ్చేస్తాయి. సో ఇట్లా రెండు ఈక్వేషన్స్ యొక్క ప్రొడక్ట్ అనేది జీరోగా ఉంటే మనం ఏదైనా జీరోగా తీసుకోవచ్చు. కేస్ 1. సో ఈ ఫస్ట్ దాన్ని మనం తీసుకుందాం. 2py ప్లస్ 3x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుండి p మనం కనుక్కోవాలి. 2py లేదంటే pని మనం dy/dxగా కూడా రిప్రజెంట్ చేస్తాం మనం. సో pని dy/dxగా రాసుకున్నట్లయితే సో 2dy/dx ప్లస్ 3x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ dxని మనం ప్లస్కి రైట్ సైడ్ మనం ట్రాన్స్ఫార్మ్ చేసినట్లయితే 2dy ప్లస్ 3x స్క్వేర్ dx ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్. సో దీన్ని మనం ఇంటిగ్రేట్ చేసుకుందాం. సో 2 అనేది కాన్స్టెంట్ పక్కన పెడితే ఇంటిగ్రల్ dy ప్లస్ ఇక్కడ 3 అనేది కాన్స్టెంట్ పక్కన పెడితే ఇంటిగ్రల్ x స్క్వేర్ dx ఈజ్ ఈక్వల్ టు c. ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. సో 2 ఇంటిగ్రల్ dy అంటే y వస్తుంది, ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ x స్క్వేర్ అంటే x³ 3 ఈజ్ ఈక్వల్ టు c. సో 3 3 క్యాన్సిల్, 2y ప్లస్ x³ మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుందాం. అట్లానే కేస్ 2. సో కేస్ 2 వచ్చేసి 2yp ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ కూడా p అంటే dy/dx ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డెరివేటివ్. సో 2y ఇంటూ p మీన్స్ dy/dx ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో p ప్లస్లో dy/dx రాసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్పోజింగ్ dx టు రైట్ సైడ్, దట్ మీన్స్ ప్లస్ ఆఫ్టర్. సో 2y dy ప్లస్ x dx. సో LCM తీసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది, dx అనేది 0లోకి వెళ్ళిపోతుంది. ఓకే, టేక్ ఇంటిగ్రేషన్ 2 ఇంటూ ఇంటిగ్రల్ y dy ప్లస్ ఇంటిగ్రల్ x dx ఈజ్ ఈక్వల్ టు c. ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. సో 2 ఇంటూ ఇంటిగ్రల్ y అంటే y²/2 ఇంటిగ్రల్ x4n dx ఫార్ములా x4n + 1/n + 1. సో y పవర్ 1 ఉంటుంది. సో 1 + 1/1 + 1 y²/2. సో ఇక్కడ కూడా ఇంటిగ్రల్ x dx అంటే సేమ్ అదే ఫార్ములా x²/2 ఈజ్ ఈక్వల్ టు c. సో మనం 2 అనేది LCM తీసుకున్నట్లయితే
సో 2y², 2 క్యాన్సిల్ చేసుకోకుండా 2 అనేది డినామినేటర్స్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం తీసుకున్నట్లయితే సో ఇక్కడ 2c వస్తుంది. సో 2y² ప్లస్ x² ఈజ్ ఈక్వల్ టు సమ్ c డాష్ వేర్ c డాష్ ఈజ్ ఈక్వల్ టు 2c. ఆ విధంగా కాన్స్టాంట్కి మనం వేరొక పేరు తీసుకున్నాం. సో ఆ c డాష్ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే 2y² ప్లస్ x² మైనస్ c డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఫైనల్గా జనరల్ సొల్యూషన్, ఎంటైర్ ప్రాబ్లంకి సంబంధించినటువంటి జనరల్ సొల్యూషన్ ఏంటంటే ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని మల్టిప్లై చేసుకోవటమే. 2y ప్లస్ x³ మైనస్ c ఇంటూ 2y² ప్లస్ x² మైనస్ c డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, థ్యాంక్ యూ.